Morning, children. So, 86th question. Dentist uses dash to observe teeth. డెంటిస్ట్ దేన్ని యూజ్ చేస్తాడు? డెంటిస్ట్ దేన్ని యూజ్ చేయడం జరుగుతుంది? డెంటిస్ట్ మనకు దేన్ని యూజ్ చేయడం జరుగుతుంది? కాన్కేవ్ మిర్రరా, కాన్కేవ్ లెన్సా, కాన్వెక్స్ మిర్రరా, ప్లేన్ మిర్రరా? దేన్ని యూజ్ చేయడం జరుగుతుంది? డెంటిస్ట్ ఏం చేస్తారంటే మన పళ్ళ లోపల ఏదైనా మిస్టేక్ కనుక ఉన్నట్టయితే, అంటే ఏదైనా లోపం కనుక ఉన్నట్టయితే ఆ లోపాన్ని చూడడం కోసము ఫోకస్ చేసి మనకు వస్తువు పెద్దదిగా అయ్యే విధంగా, పెద్దగా అవుపించే విధంగా చూడడం జరుగుతుంది. కాబట్టి దీనికోసం దేన్ని యూజ్ చేస్తారు? కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తాం. కాన్కేవ్ మిర్రర్లో వెనెవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్, పోల్కి ఎఫ్కి మధ్యలో కనుక ఒక ఆబ్జెక్ట్ని కనుక ఉంచినట్టయితే ఈ అద్దంలో దీని యొక్క ఇమేజ్ అనేది చాలా పెద్దగా ఉన్న ఇమేజ్, ఎన్లార్జ్డ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ రావడం జరుగుతుంది. కాబట్టి సో మనం దేన్ని యూజ్ చేస్తారు? కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తారు. కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేసి మన యొక్క ఆ పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను అనేది ఎక్కడ ఉంచే విధంగా చూస్తాడు? సో పోల్కి ఫోకస్కి మధ్యలో వచ్చే విధంగా పెడితే దానికి అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ చూస్తూ ఉంటాడు, పెద్దగా ఇమేజ్ అవుపించే విధంగా. కాబట్టి మనకు మిర్రర్ అడిగినాడు కాబట్టి కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 87 క్వశ్చన్ చూడండి. 87 క్వశ్చన్ ఏముంది? కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ డాష్. కాన్వెక్స్ మిర్రర్ని దేనికోసం యూజ్ చేయడం జరుగుతుంది? కాన్వెక్స్ మిర్రర్ని దేనికోసం యూజ్ చేస్తారు? షేవింగ్ మిర్రరా, ఫోకసింగ్ మిర్రరా, రేర్ వ్యూ మిర్రరా, వెహికల్ హెడ్లైట్ రిఫ్లెక్టరా? సో కాన్వెక్స్ మిర్రర్ని మనం ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది? రేర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేయడం జరుగుతుంది. కాన్వెక్స్ మిర్రర్ని ఎందుకు యూజ్ చేస్తారు? రేర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కాన్వెక్స్ మిర్రర్ని మరి మీరు అద్దాన్ని కనుక చూసినట్టయితే, కారు యొక్క అద్దాన్ని కానీ లేదా బైక్ యొక్క అద్దాన్ని కానీ, వెనుక నుంచి వచ్చే వాహనాలను గుర్తించే అద్దాన్ని కనుక చూసినట్టయితే ఈ అద్దం కొంచెం పైకి ఉబ్బెత్తుగా ఉండడం జరుగుతుంది. అది కాన్వెక్స్ అంటారు, కాన్వెక్స్ అని అనడం జరుగుతుంది. మరి కాన్వెక్స్ మిర్రర్ని ఎందుకు తీసుకోవడం జరుగుతుంది అని అంటే, కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫీల్డ్ వ్యూ, అంటే వెనుక నుంచి వచ్చే వాహనం యొక్క దూరము మరియు వెడల్పుని ఎక్కువగా ఇది కవర్ చేయడం జరుగుతుంది. దూరము మరియు వెడల్పుని ఎక్కువగా కవర్ చేయడం జరుగుతుంది, ఒక అంశము. రెండవ అంశం ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా ఎరెక్టెడ్ ఇమేజే ఇస్తుంది. ఎప్పుడు కూడా నిలువు ఇమేజ్నే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు ఎరెక్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్, చిన్న ఇమేజ్ని ఇందులో ఏర్పరచడం జరుగుతుంది. కాబట్టి మనం రేర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేయడం జరుగుతుంది. షేవింగ్ మిర్రర్ కానీ వెహికల్ హెడ్లైట్ రిఫ్లెక్టర్ కానీ యూజ్ చేసేది కాన్కేవ్. నెక్స్ట్ 88 క్వశ్చన్ చూడండి. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈజ్. సో ఇక్కడ ఫిగర్ అనేది ఇవ్వడం జరిగింది కానీ ఫిగర్ ఇక్కడ రాలేదు. ఎక్కడ ఉందంటే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సి. ఆబ్జెక్ట్ అనేది కనుక సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కనుక ఉంచినట్టయితే, కాన్కేవ్ మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ని కనుక వెనెవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సి దగ్గర కనుక ఆబ్జెక్ట్ని కనుక ఉంచినట్టయితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఇమేజ్ కూడా సి దగ్గరనే రావడం జరుగుతుంది. ఎంత హైట్ ఉంటుంది? దీని హైట్ ఎక్స్ అయితే దీని హైట్ కూడా ఎక్సే ఉంటుంది. కానీ తలక్రిందులుగా రావడం జరుగుతుంది, తలక్రిందులుగా రావడం జరుగుతుంది. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే అవుతుంది. కానీ తలక్రిందులుగా ఉంది కాబట్టి ఇది నెగటివ్ సింబల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కింద కనుక ఉన్నట్టయితే నెగటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉంటే పాజిటివ్. సో కాబట్టి నెగటివ్ ఇచ్చుకుంటే ఎక్స్ క్యాన్సిల్ అయితే ఈజ్ ఈక్వల్ టు -1 రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? -1. నెక్స్ట్ క్వశ్చన్ 89 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ లై ఇన్ ద ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్? ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్లో లేనిదేంది అంటున్నాడు. రిఫ్లెక్షన్ సర్ఫేసా, ఇన్సిడెంట్ రేనా, నార్మల్ ఎట్ ద పాయింటా, రిఫ్లెక్టెడ్ రేనా? ఏది ఇందులోపల మనకు లేదు? ఏది ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్లో లేనిది ఏంటి అని అంటే రిఫ్లెక్షన్ సర్ఫేస్. సో మనకు ఇదేంటిది? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లోపల మనకు ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ అండ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇవన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. ఇవి ఒకే ప్లేన్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవి కానిది ఏంటిదంటే రిఫ్లెక్షన్ సర్ఫేస్ అనేది ఆ ప్లేన్లో లేదు అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 90 క్వశ్చన్ చూడండి.
ఏ టీచర్ హెల్డ్ ఏ పెన్సిల్ క్లోజ్ టు ఏ స్పిరికల్ మిర్రర్ ఆస్క్డ్ 4 స్టూడెంట్స్ WXYZ. స్పిరికల్ మిర్రర్ దగ్గర స్పిరికల్ ముందట పెట్టినాడు. స్పిరికల్ ముందర దగ్గరగా పెట్టి అడిగినాడు, క్వశ్చన్ అడిగినాడు. ఏం అడిగినాడు? ప్రిడిక్ట్ ద నేచర్ ఆఫ్ ద మిర్రర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్. ద ఇమేజ్ వాజ్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఎన్లార్జ్డ్, పెద్దగా ఉంది. The four students identified as follows: erected enlarged image in front of concave. ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఎన్లార్జ్డ్ స్పిరికల్ మిర్రర్ అన్నాడు కదా, ఎన్లార్జ్డ్ వచ్చిందంటే దట్ మస్ట్ బి కాన్కేవ్. ఎన్లార్జ్డ్ వచ్చిందంటే ఏంటది? కాన్కేవ్ మిర్రర్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాన్కేవ్ మిర్రర్లో ఎన్లార్జ్డ్ ఎరెక్టెడ్ ఇమేజ్ రావాలంటే ఎక్కడ పెట్టాలి? ఆబ్జెక్ట్ మస్ట్ బి. ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్ని? సో ఆబ్జెక్ట్ మస్ట్ బి ప్లేస్డ్. దిస్ ఈజ్ ద పోల్, దిస్ ఈజ్ ఎఫ్ అండ్ దిస్ ఈజ్ సి అనుకుంటే ఎక్కడ పెట్టాలి? పీకి ఎఫ్కి మధ్యలో ఉంచాలి. పీకి ఎఫ్కి మధ్యలో కనుక ఉంచినట్టయితే ఎరెక్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ రావడం జరుగుతుంది. ఎరెక్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఎరెక్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది అనేది మనకు ఏ మిర్రర్ ముందర పెట్టినప్పుడు చెప్పినాడు. సో కాబట్టి ఎక్స్ ఏం చెప్పినాడు, వై ఏం చెప్పినాడు, జెడ్ ఏం చెప్పినాడు అనేది ఇక్కడ కనుక చూసినట్టయితే, సో ఎక్స్ అనేటువంటి